హాయ్ ఫ్రెండ్స్, మీరు చిన్నప్పుడు స్కూల్లో వినే ఉంటారు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని. మేము ప్రశాంతంగా కూర్చొని ఈ వీడియో చూస్తున్నాం కదా, మరి ఎందుకని భూమి కదులుతున్నట్టు మాకు అనిపించట్లేదు అనే అనుమానం మీకు వచ్చి ఉండొచ్చు. నిజానికి మనం కూర్చున్నా, నిద్రపోతున్నా, మరే ఇతర పని చేస్తున్నా సరే గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నాం. అవును, మీరు విన్నది నిజమే. మన భూమి గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుంది. మరి భూమి ఇంత వేగంగా తిరుగుతుంటే దాన్ని మనం ఎందుకు అనుభూతి చెందలేకపోతున్నామని మీకు అనిపించి ఉండవచ్చు. నిజానికి మనతో పాటు భూమి మీద ఉన్న ప్రతి వస్తువు భూమి వేగంతో సమానంగా కదులుతున్నాయి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, భూమి మీద ఉన్న మహాసముద్రాల నుంచి చిన్న చిన్న గులకరాల వరకు ప్రతిదీ భూమి యొక్క వేగంతో సమంగా కదులుతున్నాయి. అందుకనే భూమి కదులుతున్నట్టు మనకేమాత్రం కూడా అనిపించదు. భూమి యొక్క డయామీటర్ 12,000 కిలోమీటర్లు. భూమి తన చుట్టూ తాను ఒక్కసారి తిరిగి రావడానికి 24 గంటల సమయం పడుతుంది. అలాగే భూమి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి 365 రోజుల సమయం పడుతుంది. ఈ సమయంలో భూమి 940 మిలియన్ కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. ఈ మొత్తం దూరాన్ని ప్రయాణించడానికి భూమి 10 లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇంత వేగంతో కదులుతున్నా కూడా మనకి చిన్న అలికిడి కూడా అనిపించదు కదా. అదే భూమి యొక్క ప్రత్యేకత. మన భూమితో పాటు సూర్యుడి చుట్టూ మరో 7 గ్రహాలు తిరుగుతున్నాయి. ఈ మొత్తాన్ని కలిపి మనం సోలార్ సిస్టమ్ అంటాం. మన సోలార్ సిస్టమ్ కూడా ఒక చోట స్థిరంగా ఉండదు. పూర్తి సోలార్ సిస్టమ్ మిల్కీవే యొక్క గ్యాలక్టిక్ సెంటర్ చుట్టూ గంటకి 8 లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. సోలార్ సిస్టమ్ మిల్కీవే గ్యాలక్సీ యొక్క గ్యాలక్టిక్ సెంటర్ చుట్టూ ఒక రొటేషన్ని పూర్తి చేయడానికి 230 మిలియన్ సంవత్సరాల సమయం పడుతుంది. అంటే 1 గ్యాలక్టిక్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 230 మిలియన్ ఎర్త్ ఇయర్స్ అని అర్థం. మిల్కీవే గ్యాలక్సీ కూడా గంటకి 2.1 మిలియన్ కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఇదే విశ్వం యొక్క ధర్మం. యూనివర్స్లో ఉన్న ఏ వస్తువు కూడా ఒకే చోట నిలకడగా ఉండదు. యూనివర్స్లో ఉన్న ప్రతి వస్తువు ముందుకు కదులుతూనే ఉంటుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.